వెల్కమ్ టు మెగా9 టీవీ. ఒకప్పుడు ఇంట్లో ఆడపిల్లలకు వెండి పట్టీలు, కాళ్ళ కడియాలు చేయించాలంటే పెద్దగా ఆలోచించే వాళ్ళు కాదు. ఎందుకంటే బంగారం ధరలతో పోలిస్తే వెండి చాలా చవక. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గ్లోబల్ మార్కెట్లో బంగారం కంటే వెండి ధరలే రాకెట్ వేగంతో దూసుకువెళ్తున్నాయి. సామాన్యులు వెండి కొనాలంటేనే భయపడిపోయే స్థాయికి ధరలు చేరుకుంటున్నాయి. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అలాగే మార్కెట్ అనలిస్టుల అంచనా ప్రకారం వెండి ధరలు ఇలాగే పెరుగుతూ పోతే 2026 అక్టోబర్ నాటికి కేజీ వెండి ధర ఏకంగా 3 లక్షల మార్కును టచ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది వినడానికి షాకింగ్ గా ఉన్న గ్లోబల్ మార్కెట్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇది ఖచ్చితంగా సాధ్యమేనని బులియన్ మార్కెట్ నిపుణులు కుండబద్దలు కొడుతున్నారు. అసలు ఎప్పుడూ లేనంతగా వెండికి ఇంత భారీ డిమాండ్ ఎందుకు వచ్చింది? ఈ ధరల పెరుగుదలకు కారణాలేంటి? అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు ఎలా ఉన్నాయి? దేశీయంగా దీనిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? లెట్స్ వాచ్. రోజు రోజుకు పెరుగుతున్న ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్న ఈ తరుణంలో బంగారం తర్వాత ఇప్పుడు వెండి కూడా అదే బాట పట్టింది. కొన్ని నెలల క్రితం 2 లక్షల రూపాయల లోపు ఉన్న వెండి ధర ప్రస్తుతం ఏకంగా 2.5 లక్షల రూపాయల మార్కును దాటి సామాన్యులకు షాక్ ఇస్తుంది. ఈ ధరల పెరుగుదల ఇక్కడితో ఆగుతుందా లేదా భవిష్యత్తులో మరింత పెరుగుతుందా అనే చర్చ మార్కెట్ వర్గాలలో తీవ్రంగా జరుగుతుంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో వెండి కిలో 3 లక్షల రూపాయల మార్కును చేరుకుంటుందా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతుంది. 2026 ప్రారంభంలో వెండి ధరలు చారిత్రాత్మక గరిష్ట స్థాయిలను నమోదు చేస్తూ కిలోకు 3 లక్షల రూపాయలకు చేరువయ్యాయి. ఆ తర్వాత కాస్త స్థిరపడ్డాయి. జనవరిలో MCX లో వెండి ధర కిలోకు 4 లక్షల రూపాయలకు పైగా పెరిగి దాదాపు 4,780,000 రూపాయల వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. ఈ అపూర్వమైన పెరుగుదలకు గ్లోబల్ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రధాన కారణం. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న సంఘర్షణ భయాలు పెట్టుబడిదారులను సురక్షితమైన పెట్టుబడిగా వెండి వైపు మళ్లేలా చేశాయి. ప్రస్తుతం చాలా మంది విశ్లేషకులు 2026లో వెండి ధర కిలోకు 2.5 లక్షల నుండి 3,20,000 రూపాయల వరకు మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక రంగం నుండి వెండికి పెరుగుతున్న డిమాండ్ దీనికి ప్రధాన కారణాలలో ఒకటి. వెండిని ఇప్పుడు కేవలం ఆభరణాలు, పాత్రలకే కాకుండా సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హార్డ్వేర్, 5G టెక్నాలజీ ఇంకా పలు ఎలక్ట్రానిక్స్ రంగాలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇది వెండికి ఒక వ్యూహాత్మక పారిశ్రామిక లోహంగా కొత్త గుర్తింపును తెచ్చింది. ఇకపోతే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ వెండి ధర సుమారు 3% పెరిగి ఒక ట్రాయ్ ఔన్స్ కు $62.81 చేరింది. డాలర్ మార్కం రేటు బరువు కొలతలను పరిగణలోకి తీసుకుంటే సుమారు 1,92,000 రూపాయలుగా ఉంది. అయితే మన దేశంలో వెండి ధర 1 కిలోకు ప్రస్తుతం 2,50,000 రూపాయలు పలుకుతుంది. ఈ వ్యత్యాసానికి దిగుమతి సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్, అలాగే శుద్ధి, రవాణా ఖర్చులు, డీలర్ మార్జిన్లు, అలాగే రూపాయి డాలర్ మారకపు రేటు ప్రభావం వంటివి ప్రధాన కారణాలు. జూలై 3వ తేదీ నాటికి మన దేశంలో 999 స్వచ్ఛత గల వెండి ధర కిలో సుమారు 2,30,000 రూపాయలుగా నమోదైంది. కొన్ని నెలల క్రితం వరకు 2 లక్షల రూపాయల కంటే తక్కువ ధరకు లభించిన వెండి ఇప్పుడు ఒక్క రోజులోనే నగరాల్లో 5,000 రూపాయల వరకు పెరిగి సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. జూన్ నెలకు సంబంధించిన అమెరికా ఉపాధి గణాంకాలు, వ్యవసాయేతర వేతనాలు చెల్లింపులు ఊహించిన దానికంటే చాలా బలహీనంగా ఉండడంతో యుఎస్ ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందనే భావన మార్కెట్లో వ్యక్తమైంది. ఆర్థిక మందగమనం ఏర్పడినప్పుడు పెట్టుబడిదారులు సాధారణంగా సురక్షితమైన ఆస్తిగా భావించే బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతారు. దీనితో వాటి డిమాండ్ పెరుగుతుంది. యుఎస్ డాలర్ సూచీ పతనం కావడంతో యుఎస్ డాలర్ సూచీ 101 కంటే దిగువకు పడిపోయింది. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు డాలర్లలోనే నిర్ణయిస్తారు కాబట్టి డాలర్ బలహీనపడడం వల్ల ఇతర దేశాల పెట్టుబడిదారులకు వెండి కొనుగోలు చౌకగా మారింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు, బలహీనమైన ఉద్యోగ గణాంకాల తర్వాత యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇకపై వడ్డీ రేట్లను త్వరగా పెంచకపోవచ్చని మార్కెట్ భావిస్తోంది. దీంతో పెట్టుబడిదారులు బాండ్లను వదిలి వెండి, బంగారం వైపు మళ్లుతున్నారు. రాజకీయ అనిశ్చితి, మధ్యప్రాచ్యంలో పరిస్థితులు గతంలో కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ పూర్తిగా సాధారణ స్థితికి రాలేదు. ఈ అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన ఆస్తులపై పెట్టుబడి పెడుతున్నారు. పరిశ్రమల నుంచి వెండికి రికార్డు డిమాండ్.
గతంలో వెండి కేవలం ఆభరణాలు, పాత్రలకే పరిమితం కాగా ఇప్పుడు సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హార్డ్వేర్, 5G, ఎలక్ట్రానిక్స్ రంగాల నుంచి దీనికి విపరీతమైన పారిశ్రామిక డిమాండ్ ఏర్పడింది. ఈ బహుళ ఉపయోగాలు వెండి ధరను గణనీయంగా పెంచుతున్నాయి. మరి భవిష్యత్తులో వెండి ధరలు ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా కిలో 3 లక్షల రూపాయలు సాధ్యమేనా అనే చర్చ ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో తీవ్రంగా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా వరుసగా 6వ సంవత్సరం కూడా వెండి సరఫరా కొరత ఏర్పడే అవకాశం ఉండడంతో ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అనేక బ్రోకరేజ్ సంస్థలు కూడా ఇదే విషయాన్ని అంచనా వేస్తున్నాయి. మోతీలాల్ ఓస్వాల్ అంచనాల ప్రకారం బలమైన పారిశ్రామిక డిమాండ్, ETF పెట్టుబడుల కారణంగా 2026లో వెండి ధరలు కిలోకు 3,20,000 రూపాయలకు చేరవచ్చునని, భవిష్యత్తులో 3,20,000 నుండి 3,50,000 రూపాయల శ్రేణి కొత్త సాధారణ స్థితి కానుందని తెలిపింది. యాక్సిస్ డైరెక్ట్ కూడా 2026లో వెండి ధర కిలోకు 2,40,000 రూపాయలకు చేరవచ్చునని అంచనా వేసింది. JP మోర్గాన్ అంతర్జాతీయంగా వెండి ధరలు అధిక స్థాయిలోనే కొనసాగుతాయని, గోల్డ్మన్ సాక్స్ వెండిపై సానుకూల దృక్పథంతో ఉన్నప్పటికీ అక్టోబర్ 2026 నాటికి ఎలాంటి అధికారిక నిర్దిష్ట లక్ష్యాన్ని ప్రకటించలేదు. అయితే కొన్ని సాంకేతిక విశ్లేషణల ప్రకారం సరఫరా కొరత కొనసాగితే 2026 చివరి నాటికి వెండి ధర 3,50,000 రూపాయల స్థాయిని కూడా పరీక్షించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే 2030 నాటికి వెండి ధర 3 లక్షల నుండి 3,50,000 రూపాయలకు చేరుకోవచ్చని మరికొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రిస్క్ ఆఫ్ సప్లై స్క్వీజ్ చక్రం సంభవిస్తే 2030 నాటికి 4,50,000 నుండి 5 లక్షల రూపాయలకు కూడా చేరవచ్చునని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచకుండా ఉండడం, డాలర్ బలహీనపడడం, అలాగే సోలార్, EV రంగాల నుండి వెండికి బలమైన డిమాండ్ కొనసాగితే దేశంలో వెండి కిలో 3 లక్షల రూపాయలకు చేరడం కష్టమేమీ కాదని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు కేవలం పెట్టుబడిదారులనే కాదు, సామాన్య ప్రజలను కూడా ప్రభావితం చేస్తాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు వంటి వాటికి వెండిని కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ధరల పెరుగుదల తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. మరి భవిష్యత్తులో వెండి ధరలు ఏ స్థాయికి చేరుకుంటాయో వేచి చూడాలి.